ఎట్లా చాలామంది చెప్తుంటారు కదా, మనం మన చైతన్యం పరిణామం చెందాలి, అభివృద్ధి చెందాలి అని తెలుగులో. ఇంగ్లీష్‌లోనేమో మన కాన్షియస్‌నెస్, ప్యూర్ కాన్షియస్‌నెస్ మనది ఆల్రెడీ అది ఇవాల్వ్ అవ్వాలి అంటారు కదా. మరి ఎక్కడ అసలు ఇది ఇవాల్వ్ అవ్వాల్సినటువంటి ప్లేస్ ఎక్కడ? శరీరం మారదు, లోపల ఉన్నటువంటి జ్ఞానం కూడా మారదు. అంతే కదా. మరి మారాల్సింది ఏంటి? మారాల్సిందల్లా మన మనస్సు. అంటే ఇప్పుడు భగవతత్వ సాధన అన్నా, మనం ఇవాల్వ్ అవ్వాలన్నా, మనం మార్చుకోవాల్సిన ఏరియా ఏది? మన మనసు. మనసు అంటే ఏంటి? ఏదైనా ఒక పదార్థంలాగా ఎక్కడైనా ఏమన్నా పెట్టుందా? ఏమి లేదు. మనసు అంటే ఆలోచనలే. మనసు ఆలోచన ఎలా నడుస్తుంది మనసు? దాని అంతఃకరణ అన్నాడు. ఏంటి అంతఃకరణ? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉన్నాయి. అహంకారం అంటే మన శరీరం ద్వారా జరిగే పని. చిత్తం అంటే ఏంటి? మన జ్ఞాపకాలు. రెండోది మనసు ఏంటి? ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా అది చేద్దాం, ఇది చేద్దాం అని వస్తుంది. కొంతమందికి చూడంగానే అది కావాలి, ఇది కావాలనిపిస్తుంది. కొంతమందికి కనిపించదు. కారణం ఏంటి? వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు మిస్ అయిన జ్ఞాపకాలు. అయ్యో అప్పుడు అది లేదే, ఇది లేదని బాధపడ్డారనుకో, ఇప్పుడు కావాలి కావాలి అనిపిస్తుంది. దానికి అనుగుణంగా సంకల్ప వికల్పం చేస్తారు. అదే కొంచెం బుద్ధికి వివేకం, డిస్క్రిమినేటివ్ పవర్ ఉందనుకో, ఈ కంటికి కనపడుతున్నది అంతా మారుతుంది. దీని మీద ఇంత ఇన్వెస్ట్మెంటు, టైము వేస్ట్ అనవసరం. మారకుండా ఉన్నది ఏదైనా సత్యం నా దగ్గరే ఉందన్నారు కదా, దాని మీద ఏదైనా నేను ఇన్వెస్టిగేట్ చేద్దామని దానికి వెళుతుంది. అందుకని ఏమంటారు? ఎక్కడ ఎక్కువ కోరికలు మనసులో ఉంటాయో అక్కడ నిశ్శబ్దం ఉండదు, ప్రశాంతం ఉండదు. శబ్దం అంటేనే ప్రకృతి, నిశ్శబ్దం అంటే భగవతత్వం. మనం ఆ నిశ్శబ్ద స్థితికి రావాలంటే ఎన్ని పనులు మనం చేస్తున్నా, మనం కనుక ఆ నిశ్శబ్దం నా దగ్గర ఉన్నది, ఆ జ్ఞానం నా దగ్గర ఉన్నది అనేటువంటి భావం కనుక మన దగ్గర ఉంటే, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఏ విషయం మనని ఇబ్బంది పెట్టదు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఏంటి? మనసుకి ఏ ఆలోచన, కోరిక లేకపోతే అదే ఇవాల్వ్ అయిన కాన్షియస్నెస్. ఇంక అంతకంటే ఇక్కడ బ్రహ్మ పదార్థం ఏమీ లేదు. మనసుకి ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో, ఎక్కువ కోరికలు ఉన్నాయో, అక్కడ అది డిస్టర్బ్ అయిన మనసు ఎనర్జీ లెవెల్ కూడా, ప్రాణశక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకు? కోరిక తీరకపోతే కోపం వస్తుందిగా. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను, కాలేదు, తిక్క కోపం వస్తుంది. అసలు నాకు ఎక్స్పెక్టేషను లేదు, కంప్లైంటు లేదు, కోపం వచ్చే ప్రసక్తే లేదు. ఈ కోపాలు, తాపాలు, కోరికలు ఇవన్నీ ఎక్కడ? మనసులో ఉన్నటువంటి కోరికలను కంట్రోల్ చేసుకోలేక. అందుకని మహానుభావులు మన ఋషులు ఏం చేశారు? ఆధ్యాత్మిక సాధన అంటే నిన్ను నువ్వు మార్చుకొని, నిన్ను నువ్వు నీ ఆలోచనలను శూన్యం చేసుకొని, నీ కోరికలను కనుక శూన్యం చేసుకున్నావంటే నువ్వే చైతన్యం అనే విషయం నీకు అర్థమవుతుంది. ఎట్లా ఉంటావు అప్పుడు నువ్వు? నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఆకాశం ఎంత స్పష్టంగా ఉందో, అర్థం ఎంత స్వచ్ఛంగా ఉందో అలా ఉంటుంది నీ మనసు అన్నారు. మరి ఇప్పుడు అలా కాకుండా ఆపుతున్నటువంటి ఈ మనసు లక్షణాలు ఏంటి? మనసు ఉంటే మనసు ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్ట్ తోటి సృష్టి మేనిఫెస్ట్ అయిందన్నారు. నామరూప క్రియలతో జీవత్వం మేనిఫెస్ట్ అయిందన్నారు. అట్లాగే ఇంకోటి ఈశ్వరతత్వం వచ్చి మాయతో మేనిఫెస్ట్ అయిందన్నారు. ఇప్పుడు ఈ మూడింటిని మనం గ్రహించి, ఈ 3 దాటినటువంటి స్థితి నా మనసుకు ఉందనేటువంటి గ్రహించాలంటే జరిగిపోయిన విషయాలని జీరో చేసి వదిలేయడం, జరగబోయే విషయాల గురించి పట్టించుకోకుండా ఉండటం, ప్రస్తుతంలో ఏవి పోల్చుకో